హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పకోడీని ప్రతిసారిలా కాకుండా ఈసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఫస్ట్ ఒక 3-4 ఆనియన్స్ తీసుకొని దాన్ని పీల్ అవుట్ చేసేసి బాగా నీట్గా వాష్ చేసి అండ్ 2 పీసెస్గా కట్ చేసి మధ్యలో పైన వేస్టేజ్ అంతా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న స్లైసెస్ లాగా చాలా సన్నగా కట్ చేయాలి. ఇక్కడ నేను కట్ చేసిన విధంగా చూడండి, అంత సన్నగా కట్ చేస్తేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. అండ్ అందరికీ తెలిసిందే, ఆనియన్స్ని ఎంత తక్కువ పీస్ లాగా సన్నగా కట్ చేస్తామో అంత టేస్ట్ని రిలీజ్ చేస్తాయి. సో ఒక బౌల్ తీసుకొని కట్ చేసిన ఆనియన్స్ అన్నీ అందులో వేసేసి కొంచెం సాల్ట్ అండ్ జీలకర్రని ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసి వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుందన్నమాట. సో ఇలా కొంచెం నలిపి ఆ జీలకర్రని మొత్తం వేసి నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడా అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా, కారం అండ్ లాస్ట్గా ఫైనల్గా ఇవన్నీ బాగా కాకుండా లైట్గా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయడం వల్ల వాటర్ ఫామ్ అవుతాయి. సో అందుకే అండ్ ఇక్కడ పిండిని ఎక్కువ కంటెంట్లో తీసుకోవద్దు, తక్కువ కంటెంట్లో తీసుకోవాలి. జస్ట్ ఆనియన్స్ ఆ పిండిలో మిక్స్ అయ్యేలాగనమాట. ఎక్కువ కూడా మిక్స్ చేయొచ్చు, వాటరీ వస్తే టేస్ట్ అంతా ఉండవు. ఇక్కడ కనిపిస్తున్న విధంగా అలా టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేయాలి. తర్వాత కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ కనిపిస్తున్న విధంగా చాలా పల్చగా వేసుకోవాలన్నమాట. ఎంత పల్చగా వేసుకుంటే అంత క్రంచీగా వస్తాయి, క్రిస్పీగా. సో ఇందులో మనం వాటర్ యాడ్ చేయమన్నమాట. వాటర్ యాడ్ చేయడం వల్ల పిండికి ఆనియన్కి ఉన్న మధ్యలో ఎక్కువ టెక్స్చర్ వాటర్ ఉండడం వల్ల టేస్ట్ అంతా ఉండవు. మ్యాక్సిమం అందరూ వాటర్ వేస్తారు. సో ఈసారి ఇలా వాటర్ వేయకుండా ఆనియన్లో వచ్చిన వాటరే సరిపోయేలాగా పిండికి మిక్స్ అయ్యేలాగా ఉండాలి. అండ్ ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి నేను చెప్పిన విధంగా టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా నేను చేశాను, టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. మీరు ట్రై చేశాక కామెంట్ చేసేయండి. And thanks for watching. Please don't forget to subscribe, like, share and comment.